సంసోన్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఇశ్రాయేలీల ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించడానికి. దానికోసం దేవుడు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. ఎవ్వరికి లేని శక్తినిచ్చాడు. ఇప్పుడు ఆ శక్తిని దేనికోసం ఉపయోగించాలి? శాంసన్ ఇశ్రాయేలుని విడిపించడానికి, అంటే దేవుని ఉద్దేశాలని నెరవేర్చడానికి ఉపయోగించాలి. కానీ సంసోన్ ఏం చేయటం మొదలు పెట్టాడంట? వేశ్యలతో తిరగటం మొదలు పెట్టాడు. రైట్, ముందుకు వద్దాం. తరువాత అక్కడ ఆగుదాం ఒక నిమిషం. ఏ తరువాత ప్రశ్న వేసుకోమన్నాం కదా, ఏ తరువాత? ఈ 3 ఇన్సిడెంట్స్ జరిగిన తరువాత. ఏ 3 ఇన్సిడెంట్స్? ఒట్టి చేతులతో సింహాన్ని చంపేసిన తర్వాత, 300 నక్కలను పట్టుకొని ఇది ఫిలిస్తీన్ల పంట పొలాలు నాశనం చేసిన తరువాత, మూడవది గాడిద ఎముకతో 1000 మందిని చంపేసిన తరువాత జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు ఈ 3 ఇన్సిడెంట్స్ జరిగేటప్పటికి సంసోను ఎలాంటి ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి ఉంటాడో తెలుసా? చెప్పు సత్య, చెప్పు కథ చెప్పు. ఏమంటాడు? నాకేనా నేనే బలవంతుణ్ణి. ఇంకా చెప్పాలంటే గర్వం వచ్చేసి ఉంటుంది. నన్ను మించినోడే ఎవరు లేడు. చాలా మంది ఉంటారు అట్లాంటి కుర్రోళ్ళు కదా. ఇది తీసేది, నన్ను మించినోడే లేడు. వెరీ గుడ్, బాగా చెప్పావు. అదే అయిపోయింది కదా. గర్వం అంటే ప్రౌడే తెలుగులో. ఇంకా చెప్పాలి త్వరగా. ఇంకా ఎలాంటి ఫీలింగ్లోకి వెళ్ళి ఉంటాడు మనోడు? హీరో లాగా ఫీలింగ్ వచ్చి ఉంటుంది. తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే, ఐ కెన్ డూ ఎనీథింగ్. నేనేమైనా చేయగలను, ఏదైనా మేనేజ్ చేయగలను, ఏమైనా చేయగలను. అంటే స్టెప్ బై స్టెప్ తను కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెరిగిపోయాయి. కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటాం. నేనేమైనా చేయగలను. అంటే క్రిస్టియానిటీలో కాన్ఫిడెంట్గా ఉండటం తప్పు కాదు. సెక్యులర్ ఫీల్డ్లో కూడా కాన్ఫిడెంట్గా ఉండటం తప్పు కాదు. బట్ నీ కాన్ఫిడెన్స్ నీ మీద, నీ శక్తి మీద ఉండకుండా దేవుని మీద ఉండాలి. సెక్యులర్గా అయితే కాన్ఫిడెన్స్ మన మీద, మన జ్ఞానం మీద ఉండాలి. దేవుళ్ళు అలా కాదు. దేవుని దయ వలన నేనేమైనా చేయగలను, అది వేరు. ఆ కాన్ఫిడెన్స్ వేరు. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏంటది? నేను ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలను. సో నెమ్మదిగా ఏం చేశాడండి? వేశ్యలతో తిరగటం మొదలు పెట్టాడు. ఈరోజు ఆ రోజుల్లో వేశ్యలు అని పిలిచేవాళ్ళు, ఈ రోజుల్లో కూడా పిలుస్తున్నారు. అయితే కొన్ని పాలిష్డ్గా పిలుస్తున్నారు కదా. ఇప్పుడు ఆ వేశ్యలను ఏమంటా ఉన్నారంటే ఇప్పుడు కాల్ గర్ల్స్, అంతే కదా. చాలా టర్మ్స్ మారిపోయినాయి. ఆ రోజుల్లో మేము 1కో 2కో వెళ్ళాలనుకోండి, లెట్రీను అంటే లావెట్రీన్ అనాలి దాన్ని, కానీ లెట్రీను, బాత్రూము అని అనేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు? వాష్రూమ్. అంతకుముందు మేము పెద్దవాళ్ళని అన్నయ్య, తమ్ముడు అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నారు? బ్రో. అంటే పదాలు మారిపోయాయి, అర్థం ఒకటే కదా. అంటే గర్ల్స్ తో తిరగటం మొదలు పెట్టాడు, గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగటం మొదలు పెట్టాడు. అంటే హీ స్టార్టెడ్ చాటింగ్ విత్ గర్ల్స్. కర్ల్ గర్ల్స్. ఓకే, కర్ల్ గర్ల్స్ అంటే మా వైజాగ్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటున్నారులేండి. కర్ల్ గర్ల్స్ అంటే వాళ్ళు కాలేజీల్లో చదువుతూ ఉంటారు, యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు. బట్ డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు. సరదాగా 2 రోజులు అరకెళ్దాం, కంపెనీ ఇస్తావా అంటే వచ్చేస్తారు. ఇంత డబ్బులు డిమాండ్ చేస్తారు. మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు. హైదరాబాద్ వెళ్తే మగోళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళు బాగా డబ్బులున్న ఆడపిల్లలు ఏం చేస్తారు అని అంటే, యూరప్ ట్రిప్ వేయాలనుకున్నారు. యూరప్ వెళ్ళాలనుకుంది ఒక ఆవిడ. అందుకని వాళ్ళ హస్బెండ్తో ఏం ఎంజాయ్ చేసింది ఈ రోజుల్లో. అందుకని ఎవరో ఒక అబ్బాయి, అంటే ఈ బాయ్స్ ఉంటారన్నమాట, కాల్ గర్ల్స్ లాగా కాల్ బాయ్స్ ఉంటారు. ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు, ఒక 3 లక్షలని. 3 లక్షలు ఒక 2 వారాలు ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఆడితే ఏమైనా చేయొచ్చు. ఆ 2 నెలలు, ఆ 2 వారాలు కొనుక్కున్నట్టు అన్నమాట. నన్ను పిలిస్తే బాగుండు అనుకుంటున్నాడు తమ్ముడు. అట్ట అందరిని పిలవరు.
పెట్టాడండి, గర్ల్స్తో తిరగటం మొదలు పెట్టాడు. చూడండి ఆ తర్వాత ఏం జరిగింది. 4వ వచనం నుంచి చదవండి పెద్దగా ఎవరన్నా. పిమ్మట, ఆ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న డెలీలా అను స్త్రీని, సూపర్ అండి, అసలు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి దండం పెట్టేయాలి. ఏమని ట్రాన్స్లేట్ చేశారు? పిమ్మట షోరేకు లోయలో ఉన్న డెలీలా అను స్త్రీని. ఇప్పుడు కాలేజీలో, సూళ్ళూరుపేటలో కాలేజీలో ఎవరన్నా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరుగుతా బండి మీద వెళ్తా ఉన్నారనుకోండి, పదే కనపడతా ఉన్నారనుకోండి, ఆ జంట సహజంగా ఏమనుకుంటారు? ఇప్పుడు భాషలో చెప్పండి అది ఇప్పుడు భాష అన్నాను. మా తరంలో లవర్స్ అనేవాళ్ళం, ఇప్పుడు ఉన్నారంటారు. మేమైతే లవర్స్ అనేవాళ్ళం మా టైంలో. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారని అంటారు. అది ఏ రిలేషన్షిప్ ఎవరికి తెలియదు. మా తరంలో ఏమనేవాళ్ళం అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారంటారు. మీ తరంలో కూడా ప్రేమించుకున్నారని చెబుతున్నారు మీరు కదా. కానీ దేవుడు ఉన్నాడే, దేవునికి ప్రేమ ఏదో మోహం ఏదో చాలా బాగా తెలుసు. జాగ్రత్తగా గమనించాలి యూత్. దేవునికి ప్రేమ ఏదో మోహం ఏదో చాలా బాగా తెలుసు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ప్రేమ అని రాయటానికి ఇష్టపడలేదు. ఆఫ్ కోర్స్ తెలుగులో, దాన్ని హీబ్రూలో ఏం రాశారో నేను కరెక్ట్గా చెక్ చేయలేదు, కానీ తెలుగులో దాన్ని ప్రేమ అని ట్రాన్స్లేట్ చేయటానికి ఇష్టపడలేదు, మోహం అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఇన్ఫాచ్యుయేషన్ అని ట్రాన్స్లేట్ చేశారు. మోహానికి ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుంది. బైబిల్ని బేస్ చేసుకొని మోహం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి అని ఒకవేళ మనం గమనిస్తే, ప్రేమ ఎలాంటిదో తెలుసా? ప్రేమ ఆశించదు అని రాయబడింది. ప్రేమ ఏం చేయదంట? ఆశించడం అంటే ఎదుటి వాళ్ళల్లో ఏదో చూసి ఏర్పడిద్దే. కుచి హోతా హై అంటే ఎదుటి వాళ్ళ నడక చూసో, అమ్మాయి నవ్వు చూసో, అబ్బాయి 6 ప్యాక్ చూసో, తర్వాత అబ్బాయి స్టైలు చూసి, లేకపోతే అమ్మాయి జీన్ ప్యాంటు చూసి ఏర్పడిద్దే. దట్ ఈస్ నాట్ లవ్. అందుకని బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ప్రేమ ఆశించదు. ఇంకోసారి వచ్చావనుకో నీకు పెడతా అది. ప్రేమ ఏం చేయదండి? ఆశించదు. ఇంకేమైనా ఉందో తెలుసా? స్వప్రయోజనాన్ని విచారించదు. అంటే నాకేమిస్తుంది, నాకేంటి అనేది విచారించదు. ప్రేమ ఆశించదు, స్వప్రయోజనాన్ని విచారించదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ అన్యాయం చేయదు. ప్రేమకున్న క్వాలిటీస్ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. మోహం ఏం చేస్తుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఒక ఆయన సింపుల్గా ఇలా అన్నాడు, లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ప్రేమ ఏం చేస్తుందంట? ఇస్తుంది, ప్రాణమైన ఇచ్చేస్తుంది, ఎలాంటి వాడినైనా క్షమిస్తుంది. మోహం ఏం చేస్తుందో తెలుసా? లస్ట్ ఏం చేస్తుందో తెలుసా? గెట్స్ అండ్ ఫర్గెట్స్. అంటే పొందిద్ది, దోచుకుంటుంది, రీఛార్జ్లు చేపించుకుంటుంది, మాల్స్కి తీసుకెళ్ళిద్ది. అసలు ఈ రోజుల్లో మెట్రో సిటీల్లో అంటే చాలా మంది కుర్రోళ్ళు నా దగ్గరకు వస్తూ ఉంటారు కౌన్సిలింగ్ కోసం. ఈ గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయటం వాళ్ళకి చాలా చాలా కష్టమైపోతుందంట. మా రోజుల్లో అట్లుండేది కాదు, ఈజీగా మెయింటైన్ చేసేసేవాళ్ళం. ఈ రోజుల్లో అట్ట కదనమాట. బయటికి వెళ్తే గెట్స్ మాల్స్కి తీసుకెళ్తే ఆగుతారా? ఎన్ని కొనిచ్చుకుంటారు, రీఛార్జ్లు చేయించుకుంటా ఉంటారు. అమ్మో వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చెప్తా ఉంటారు. దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు మా దగ్గరికి. వైజాగ్లో కూడా కొంతమంది వస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ ఎవరంటే లవర్స్ బాధితులు అనమాట. వీళ్ళు ఆడపిల్లల బాధితులు వస్తూ ఉంటారు అనమాట మా దగ్గర. సో మోహం ఏం చేస్తుందంట?
గెట్స్ అండ్ ఫర్గెట్స్ అంటే వదిలేస్తుంది, మర్చిపోయేది. సారీ పవన్, మా మామయ్య కొడుకుతో ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పింది. తిరిగి అంటే వైజాగ్లో యూనివర్సిటీలో 4 years కాంట్రాక్ట్ అని నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే 4 సంవత్సరాలు వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఈ 4 సంవత్సరాలు బాయ్ గర్ల్ ఆ రిలేషన్షిప్ లో లవర్స్ గా తిరుగుతూ ఉంటారు. 4th year అయిపోయిన తర్వాత బాయ్ చెప్పటమే, 4 సంవత్సరాలు తిరిగావు కదా, నన్ను పెళ్లి చేసుకొని ఎవరు అడగరు. సూపర్గా ఉంది కదా. అందుకనే సముద్రంలో చూసి చచ్చిపోతూ ఉంటారు చాలా మంది. దట్ ఈస్ నాట్ లవ్, దట్ ఈస్ లస్ట్. లస్ట్ ఏం చేస్తుందంట? గెట్స్ ఏదైనా దోచుకుంటది. అది ఏమైనా అవ్వచ్చు, అది అందం అవ్వచ్చు, శీలం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఇంకోటి. ఇట్స్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. వదిలేస్తుంది, ఏమైనా చేసేస్తుంది. సో సంసోను డెలీల మధ్య ఏర్పడిన ఆ రిలేషన్షిప్, కుర్రోళ్ళ భాషలో చెప్పాలంటే ఆ కుచ్ హోతా హై. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ ఇన్ఫాచ్యుయేషన్. అందుకని సర్వజ్ఞాని అయిన దేవాది దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ బంధాన్ని, ఆ రిలేషన్షిప్ ని ఏమంటా ఉన్నాడండి? మోహం అంటుంటే అసలు మనోడు ఏమంటున్నాడు చూడండి. 16-15 చదవండి, ఎట్లా ఉంటుందో మీకే అర్థమైంది. అమ్మా 16వ అధ్యాయం అదేనా చదువుతుంది? 15. అప్పుడు నా యందు నీకు ఇష్టం లేనప్పుడు అంటే సంసోన్ ఏం చెప్తున్నాడు? ఢిల్లీలో దగ్గరకు వచ్చి ఈ ప్రేమికులు ఉంటారే వీళ్ళు ఫుల్ నేమ్స్ తో పిలుచుకోరు ఎప్పుడు. ఏమన్నాడు తెలుసా సంసోన్ వచ్చి? ఢిల్లీ ఐ లవ్ యూ ఢిల్లీ అంటే, ఈ ఢిల్లీలో ఏమంటుంది తెలుసా? శామ్ ఐ టు శామ్. ఆయన ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒరే బుద్ధి లేనోడా, మీ మధ్యలో ఉన్నది ప్రేమ, అది మోహం రా అంటున్నాడు. సంసోన్ ఏమంటున్నాడు తెలుసా? నో, ఇట్స్ లవ్ అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఒరే బుద్ధి లేనోడా, అది మోహం రా అంటున్నాడు. మనోడికి అర్థం కాల. దీంట్లో ఉన్న వాళ్ళకంటే అర్థం కాదు. మీకు ఎలా తెలుసు అంటే నేను కూడా ఉండొచ్చాను కాబట్టి అస్సలు అర్థం కాదు. నాకు తెలుసు ఇక్కడున్న వాళ్ళలో ఒక యూత్ ఉన్నారు కదా, ఈ 30 మందిలో కొద్ది మంది అన్నా ప్రపోజ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ మునిగిన వాళ్ళు ఉండి ఉంటారు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమన్నా తెలుసా? మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేకపోతే మోహమా? ప్రేమ అయితే ఏం చేస్తుంది? ఎదుటి వాళ్ళల్లో ఏదో చూసి ఏర్పడేది ప్రేమ కాదు, అది ఖచ్చితంగా మోహమే. ఇంకొకటి కూడా ఉంది. అదేంటి? ఈ ప్రేమికులు వీళ్ళకి బాగా తెలుసు, ఫస్ట్ సైట్ అని అంటారు కదా. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే తెలుసా? నీకు తెలుసుండ్రా? నీకేం తెలుసు? అప్పుడే ఏ క్లాసు? 8th. ఇప్పటికే రావాల్సిందే. మా వైజాగ్లో 7th క్లాస్ వాళ్ళతో గొడవ. 7th 8th వచ్చేసాడు. 7th వాళ్ళే చిట్టీలు రాసుకుంటున్నారంట. 5th క్లాస్ వాళ్ళు కూడా రాసుకుంటున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి మా దగ్గర. రైట్? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే సతీష్ కుమార్. ఓకే, విచిత్రమైన పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు లత్తి నేను ఎలా మరి ప్రేమికుడు కదా, లతీష్ కుమార్ అని పిలుచుకోగా లత్తి అని పిలుస్తాను. లత్తిని ఇలా చూడంగానే ఏర్పడితే ప్రేమ, ఇలా చూడంగానే ఏర్పడిద్దా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏంటంటే తెలుసా? లత్తిని ఇలా చూడంగానే ప్రేమ ఏర్పడాలి. ఈ మధ్య అమెరికా వాడు సర్వే చేసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, లవ్ ఎట్ థాట్ అన్నాడు. నా మాటలు కాదు, నిజంగా చెప్తున్నాను నేను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ థాట్ సైట్ అంటే 2, 3 ప్రేమ. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ప్రేమ ఫస్ట్ సైట్ లో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడదు. ఒక వ్యక్తిని అర్థం చేసుకొని అది ఏర్పడేది అభిమానం గాని ప్రేమ గాని. ఫస్ట్ సైట్ అవ్వచ్చు, లాస్ట్ 3rd సైట్ అవ్వచ్చు, 5th సైట్ అవ్వచ్చు,
ఏర్పడేది ఏంటో తెలుసా? లస్టే. సో ఇప్పుడు శాంసన్ డెలీలాలో మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ చాలా క్లియర్గా దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే దిస్ ఈజ్ లస్ట్ అంటే, శాంసన్ ఏమంటున్నాడంటే దిస్ ఈజ్ లవ్ అన్నాడు. సో అలా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత ఫిలిస్తీన్లు డెలీలా దగ్గరకు వచ్చారు. వచ్చి, డెలీలా నువ్వు పని చేయాలి. ఏంటంటే సంసోనికి విపరీతమైన బలం ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో మాకు అర్థం కావట్లేదు, ఎక్కడుందో తెలియట్లేదు. కాబట్టి నీకు డబ్బులు ఇస్తాం. ఆ రోజుల్లో కరెన్సీ వెండి నాణ్యాల్లో ఉండేది. నీకు కొంత వెండి ఇస్తాం, అంటే డబ్బులు ఇస్తాం. అతని బలం ఎక్కడుందో నువ్వు నాకు కనుక్కొని చెప్పాలి. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా? లాలన చేసి అతని బలం ఎక్కడుందో కనుక్కో అని అన్నాను. సో డీల్కి ఢిల్లీలో ఏం చేస్తుందండి? డన్న చెప్పేసి డీలు ఢిల్లీలో డన్న 3 డీల్. అలా గుర్తుపెట్టుకోండి.